నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ అండ్ టెక్. 2026 మొదటి త్రైమాసికం అంటే జనవరి 1 నుండి మార్చి 31 వరకు భారతదేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్ యొక్క పూర్తి రిపోర్ట్ కార్డ్ మన ముందుకు వచ్చేసింది. ఏ కంపెనీ ఎన్ని ఫోన్లు అమ్మింది, ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎవరు నెంబర్ 1, ఎవరు వెనుకబడ్డారు, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుసు. అయితే ఈసారి ర్యాంకింగ్లలో కొన్ని చాలా ప్రత్యేకమైన విషయాలున్నాయి. వాటి గురించి ముందుగా మాట్లాడుకోవాలి. చూడండి, ప్రతి త్రైమాసికంలో ర్యాంకింగ్లు మారుతూ ఉంటాయి, కానీ ఈసారి మార్కెట్ను కొన్ని పెద్ద అంశాలు ప్రభావితం చేశాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ సంక్షోభం మరియు యుద్ధం ప్రభావం మార్చి నెలలో అమ్మకాలపై గట్టిగానే పడింది. దీనికి తోడు మరో ఆసక్తికరమైనటువంటి ట్రెండ్ ఏంటంటే, ప్రజలు ఇప్పుడు 4 సంవత్సరాల పాత ఫోన్లను కూడా ఇంకా వాడుతూ ఉన్నారు. అంటే 2002 ప్రారంభంలో లేదా 2021 చివరిలో ఫోన్లు కొన్నవారు కూడా ఇంకా కొత్త ఫోన్ కొనడానికి ఇష్టపడడం లేదు. దీనివల్ల స్మార్ట్ ఫోన్ రిఫ్రెష్ సైకిల్ అంటే ఒక ఫోన్ నుండి కొత్త ఫోన్కు మారే సగటు సమయం ఇప్పుడు 4 సంవత్సరాలకు చేరుకుంది. ఇక మార్కెట్లో ప్రీమియరైజేషన్స్ అనే కొత్త ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. మెమరీ సంక్షోభం కారణంగా ఫోన్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కంపెనీలు కూడా వినియోగదారులను బలవంతంగా ఖరీదైన ఫోన్ల వైపు నెడుతున్నాయి. దీనివల్ల చౌక ఫోన్లను అమ్మే కంపెనీలు భారీగా నష్టపోయాయి. అదే సమయంలో ఖరీదైన ఫోన్లను అమ్మే కంపెనీలు మాత్రం కొంతైనా వృద్ధిని సాధించగలిగాయి. ఆన్లైన్ వర్సెస్ ఆఫ్లైన్ అమ్మకాల విషయానికి వస్తే కనుక ఈసారి ఆఫ్లైన్ మార్కెట్లలో పెద్ద సందడి కనిపించింది. ఎక్కువ మంది వినియోగదారులు నేరుగా దుకాణాలకు వెళ్లి ఫోన్లు కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఈఎంఐ మరియు ఫైనాన్స్ స్కీమ్లో దీనికి ప్రధాన కారణం. కానీ మార్చి నెలలో మార్కెట్ అనిశ్చితి పెరగడంతో దుకాణాలకు వచ్చే వారి సంఖ్య కొంచెం తగ్గింది. ఏదేమైనా మార్చి 31 నాటికి ఏ కంపెనీ నెంబర్ 1గా నిలిచిందో, ఏ కంపెనీ వెనకబడిందో వివరంగా చర్చిద్దాం. మొదటగా గత ఏడాదిన్నరగా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్న కంపెనీ వివో. అవును, వివో మళ్ళీ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. 19.6% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ అంటే గతాడితో పోలిస్తే కనుక వీరి వృద్ధి పాజిటివ్గా లేదు, మైనస్లో ఉంది. ఏకంగా 4% క్షీణత చెవి చూసింది. వివో యొక్క అతిపెద్ద బలం దాని రీటైల్ నెట్వర్క్. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఆఫ్లైన్ మార్కెట్లలో వివో చాలా బలంగా ఉంది. గత 10 ఏళ్లుగా వివో ఆఫ్లైన్ మార్కెట్లలో రీటైలర్తో నిర్మించుకున్నటువంటి సంబంధాలు ఇప్పుడు దానికి బాగా సహాయపడుతున్నాయి. దీనివల్ల వివో ఫోన్లు 10,000 నుండి 40,000 రూపాయల విభాగంలో బాగా అమ్ముడవుతున్నాయి. వివో యొక్క వి సిరీస్, టీ సిరీస్ మరియు వై సిరీస్ చాలా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు వివో తన ఎస్ సిరీస్ను కూడా తిరిగి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే వివో యొక్క ఖరీదైన ఎక్స్ సిరీస్కు అంతగా ఆదరణ లభించలేదు. కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు వివో X2 FE మరియు X200T వంటి ఫోన్లు అమ్ముడవుతున్నాయి. కానీ వివో యొక్క పోర్టబుల్ ఫోన్లు లేదా లేటెస్ట్ X300 అల్ట్రా వంటి అత్యంత ఖరీదైన ఫోన్ల జోలికి వినియోగదారులు వెళ్లడం లేదు. అవి కేవలం బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడానికే తప్ప అమ్మకాల కోసం కాదు. నిజానికి వివో బ్రాండ్కి కూడా 50 నుండి 60,000 రూపాయల తర్వాత ఫోన్లు అమ్మడం కష్టంగా మారుతుంది. ఇక 2వ స్థానంలో ఉన్న కంపెనీ శాంసంగ్. 17.1% మార్కెట్ వాటాతో శాంసంగ్ స్థిరంగా నిలిచింది. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వారి ఇయర్ ఆన్ ఇయర్ మార్పు 0% ఉంది. అంటే గత ఏడాది ఎలా ఉన్నారో ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉన్నారు. మొత్తం మార్కెట్ కిందకు వెళ్తున్నప్పుడు ప్రజలు ఫోన్లు కొనడం తగ్గించినప్పుడు కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకోవడం నిజంగా గొప్ప విషయం. సామ్సంగ్ యొక్క ఎస్ సిరీస్, ముఖ్యంగా S26 మరియు S26 అల్ట్రా సంవత్సరం మొదటి భాగంలోనే బాగా అమ్ముడవుతాయి. పాత S25, S25 FE మరియు S25 అల్ట్రా మోడళ్లకు కూడా ఇంకా డిమాండ్ ఉంది. ప్రీమియం విభాగంకు ఎస్ సిరీస్కు అద్భుతంగా రాణిస్తోంది. దీంతో పాటు సామ్సంగ్ ఏ సిరీస్ కొత్త ఫోన్లకు కూడా మార్కెట్లో మంచి స్పందన లభించింది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మార్కెట్ల మధ్య వారు సృష్టించుకున్నటువంటి సమతుల్యత వారిని మార్కెట్లో నిలబెడుతోంది. భారతదేశంలో సామ్సంగ్కు ఉన్నటువంటి పాత బ్రాండ్ పేరు, నమ్మకం కూడా వారికి కలిసొచ్చే అంశం. చాలామంది ఒక సురక్షితమైన బ్రాండ్ కావాలనుకున్నప్పుడు సామ్సంగ్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. మార్కెట్లో పెరుగుతున్నటువంటి ప్రీమియమైజేషన్స్ కూడా సామ్సంగ్కు లాభించింది. ఇక 3వ స్థానంలో ఊహించని ఒక కంపెనీ నిలిచింది, అదే ఒప్పో. ఒప్పో మార్కెట్ వాటా 12% నుండి 15.3%కి పెరిగింది. మార్కెట్ మొత్తం క్షీణిస్తున్నటువంటి తరుణంలో ఒప్పో ఏకంగా 22% వృద్ధిని సాధించడం నమ్మశక్యం కాని ఒక విషయం. వివో వంటి పెద్ద కంపెనీయే వెనకడుగు వేసినప్పుడు ఒప్పో ఈ స్థాయిలో వృద్ధి చెందడం అంటే నిజంగా అసాధారణం. ఇక్కడ వన్ప్లస్ మరియు రియల్మీలు ఇక మినహాయించి మాట్లాడుతున్నాం. ఒకవేళ వన్ప్లస్, రియల్మీలు ఒప్పోలో కలిస్తే కనుక ఒప్పో వివోను కూడా దాటిపోయే అవకాశం ఉంది.
ఆ సామర్థ్యం ఒప్పోలో ఉంది. ఒప్పో 2026లో సామ్సంగ్ను అలాగే 2027 ప్రారంభం నాటికి వివోను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే తమ ప్రోడక్ట్ లైనప్ పై తీవ్రంగా దృష్టి సారించింది. ఒప్పో రెనో సిరీస్ అలాగే ఎఫ్ సిరీస్ బాగా అమ్ముడుతున్నాయి. కే సిరీస్ ఫోన్లు కూడా మంచి పనితీరుతో ఆకట్టుకుంటున్నాయి. బలమైన ఫైనాన్షియల్ ఆఫర్లతో వివో లాగే ఆఫ్లైన్ రీటైల్ మార్కెట్లపై కూడా పట్టు సాధిస్తోంది. వన్ ప్లస్ మరియు రియల్మీలలోని కొన్ని భాగాలను ఇక తమలో విలీనం చేసుకునే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయని కూడా నివేదికలు వస్తున్నాయి. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. కానీ ప్రస్తుతానికి వన్ ప్లస్ రియల్మీలను వెనక్కి నెట్టి ఒప్పోకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక 4వ స్థానంలో ఉన్న కంపెనీ గురించి కొన్ని సంవత్సరాల క్రితం ఎవ్వరూ ఊహించి ఉండరు. ఆ కంపెనీ టాప్ 10లో కూడా ఉండేది కాదు. అదే యాపిల్. యాపిల్ 9.4% మార్కెట్ వాటాతో 4వ స్థానంలో ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే కనుక వీరి వాటా 5% తగ్గింది. యాపిల్ ప్రత్యేకత ఏంటంటే ఈ కంపెనీ 50,000 రూపాయల కంటే తక్కువ ధరకు ఫోన్లు అమ్మదు. అయినా కూడా 4వ స్థానంలో నిలవడం చాలా పెద్ద విషయం. యాపిల్ ఫోన్లు చాలా ఖరీదైనవి, ఓవర్ ప్రైస్డ్ అని తరచుగా విమర్శలు వస్తూ ఉంటాయి. కానీ వాస్తవం ఏంటంటే ఈ విమర్శలు చేసేవాళ్ళు ఎక్కువ మంది యాపిల్ వినియోగదారులే కారు. యాపిల్ వాడేవారు మళ్ళీ యాపిల్ ఫోన్నే కొంటూ ఉంటారు. ఈ బ్రాండ్ లాయల్టీ ఆండ్రాయిడ్ మార్కెట్కు పెద్ద సవాల్గా మారింది. భారతదేశం వంటి మార్కెట్లలో ఒక ప్రత్యేక ఆపరేటింగ్ సిస్టమ్, ఒక ప్రత్యేక ఎకో సిస్టమ్స్తో ఇంతలా చొచ్చుకుపోవడం చాలా కష్టమైనటువంటి పని. ఐఫోన్ 17 విపరీతంగా అమ్ముడైపోయింది. మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైనటువంటి ఒక్క హ్యాండ్సెట్ ఐఫోన్ 17. దీనివల్ల యాపిల్ ఈ స్థానానికి చేరుకోగలిగింది. ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడళ్లు మొదట్లో అమ్ముడైన తర్వాత అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఐఫోన్ 15, 16, 17 ఎప్పటికీ అమ్ముడవుతూనే ఉన్నాయి. యాపిల్ వ్యూహం చాలా సింపుల్. ఫోన్ను ఖరీదుగా ఉంచాలి, కానీ ఎవ్వరు కొనలేనంత ఖరీదుగా కాదు, అలాగని ప్రతి ఒక్కరు కొనేంత చౌకగా కూడా కాదు. ఈ మధ్యస్థ మార్గం వల్ల యాపిల్ ఒక ఆకాంక్షణీయమైనటువంటి బ్రాండ్గా మిగిలిపోతుంది. ఫైనాన్స్ మరియు ఈఎంఐ స్కీమ్లు కొనడానికి సులభతరం చేస్తున్నాయి. ఇక 5వ స్థానంలో మోటరోలా నిలిచింది. 8.9% మార్కెట్ వాటాతో 14% వృద్ధిని నమోదు చేసిందన్నమాట. మోటరోలా నెమ్మదిగా ఆఫ్లైన్ మార్కెట్లోకి కూడా ప్రవేశిస్తోంది. ఆన్లైన్లో ఇప్పటికే బలమైన ఉనికిని కలిగి ఉంది. తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను కూడా సరిగ్గా తీర్చిదిద్దుకుంది. ముఖ్యంగా ఎడ్జ్ సిరీస్ వారికి బాగా లభించింది. మోటరోలా మాతృ సంస్థ లెనోవో కావడంతో ర్యామ్ ధరల విషయంలో కనుక వారికి ఒక ప్రయోజనం లభించింది. లెనోవో ఇప్పటికే పెద్ద మొత్తంలో ర్యామ్ను కొనుగోలు చేసి ఉంచడంలో ఆ ప్రయోజనం మోటరోలా ఫోన్ల ధరలపై పడింది. ఇతర చైనీస్ బ్రాండ్లు ధరలు పెంచినప్పటికీ మోటరోలా అంతగా పెంచలేదు. మోటరోలా ఎడ్జ్, జీ సిరీస్ ఫోన్లు ముఖ్యంగా 20,000 నుండి 30,000 రూపాయల విభాగంలో మంచి డిజైన్, కర్వ్ డిస్ప్లే, అమోల్డ్ స్క్రీన్ మరియు మంచి కెమెరాతో వినియోగదారులను ఆకర్షిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు షిమియో, రియల్మీలను ఇష్టపడినటువంటి వారికి ఇప్పుడు మోటరోలా ఒక మంచి ప్రత్యామ్నాయంగా మారింది. ఇక 6వ స్థానం నుండి ఒకప్పుడు భారతదేశంలో ఆధిపత్యం చెలాయించినటువంటి కంపెనీల పతనం మొదలవుతుంది. 6వ స్థానంలో రియల్మీయే ఉంది. ఇది ఒక అతిపెద్ద పతనం. వారి మార్కెట్ వాటా 10.6% నుండి నేరుగా 8.8%కి పడిపోయింది. దాదాపుగా 20% ఇయర్ ఆన్ ఇయర్ క్షీణత అలాగే రియల్మీ కష్టాలకు ఒక కారణం. వారు ఆన్లైన్లో దూకుడుగా వ్యవహరించకపోవడం, ఆఫ్లైన్లో కూడా వెనకడుగు వేస్తున్నట్టుగా నివేదికలు వచ్చాయి. భవిష్యత్తులో రియల్మీ ఆఫ్లైన్లో ఎంతవరకు నిలదొక్కుంటుందో వేచి చూడాలి. ఒకప్పుడు వాల్యూ ఫర్ మనీకి పెరుగాంచినటువంటి రియల్మీ ఫోన్లలో ఇప్పుడు ఆ విలువ కనిపించడం లేదు. వినియోగదారులు ఇప్పుడు నమ్మకమైన బ్రాండ్ను కోరుకుంటున్నారు. గందరగోళపరిచే ఉత్పత్తుల కంటే నమ్మకాన్ని ఇచ్చే ఒక ఉత్పత్తిని ఎంచుకుంటున్నారు. దీనివల్ల రియల్మీ నష్టపోయింది. ఇక 7వ స్థానంలో షియోమి. ఒకప్పుడు నెంబర్ 1. ఈ కంపెనీ 7వ స్థానానికి పడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. నిజంగా చెప్పాలంటే షియోమీని చూస్తే బాధేస్తుంది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ను ప్రాచుర్యంలోకి తెచ్చింది షియోమీనే. ఇక జియో ఉచిత 4G ఇస్తున్నటువంటి రోజుల్లో తక్కువ ధరలో మంచి ఫోన్ కావాలంటే ప్రజలు రెడ్మీ లేదా షియోమీ ఫోన్లనే కొనేవారు. షియోమీ మార్కెట్ వాటా ఇప్పుడు 8.4% వద్ద స్థిరపడుతోంది. కానీ షియోమీ ఫోన్లు ఇప్పుడు మునుపటి కంటే చాలా ఖరీదైనవిగా, ప్రీమియంగా మారాయి. ప్రజలు షియోమీ కోసం అంత డబ్బు పెట్టడానికి కూడా సిద్ధంగా లేరు. ప్రస్తుతం షియోమీ ఏదో ఒక పెద్ద మలుపు కోసం, ఒక టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. గ్లోబల్ స్థాయిలో షియోమీ బలంగానే ఉంది. ఎలక్ట్రిక్ కార్లు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తోంది. కానీ భారతదేశంపై వారి దృష్టి కొంచెం పక్కకు మళ్ళినట్టుంది. ఒకవేళ వారు మళ్ళీ ఇండియాపై దృష్టి సారిస్తే కనుక కథ మారవచ్చు.
ఇక 8వ స్థానంలో పోకో ఉంది. 3.8 మార్కెట్ వాటాతో ఇది ఒక క్షీణతని చూసింది. పోకో పాత షియోమి ఫిలాసఫీని అనుసరించింది. తక్కువ డబ్బుకు ఎక్కువ స్పెసిఫికేషన్లు ఇవ్వడం. కానీ సమస్య ఏంటంటే పోకో కేవలం టెక్ ఔత్సాహికులను గేమర్లను లక్ష్యంగా చేసుకుంది. ఆ రోజులు పోయాయి. కేవలం స్పెసిఫికేషన్లు చూపించి ఇప్పుడు ఫోన్లను అమ్మలేరు. సామ్సంగ్, ఒప్పో, వివోల విజయం ఇదే విజయాన్ని నిరూపిస్తోంది. గేమర్ల మార్కెట్ కూడా ఇప్పుడు కుంచుకుపోయింది. కేవలం మంచి ప్రాసెసర్ ఇవ్వడం కంటే ఒక ఆల్రౌండర్ ఉత్పత్తికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అదే సమస్య ఐక్యూ కంపెనీ కూడా ఎదురైందన్నమాట. ఐక్యూ 9వ స్థానంలో 1.9% మార్కెట్ వాటాతో ఉంది. దీని వాటా 23% క్షీణించింది. మంచి ప్రాసెసర్ను సరైన ధరకు అందిస్తామనే వారి వ్యూహం ఇప్పుడు పనిచేయడం లేదు. ఇక అందరికంటే దారుణమైన పతనం వన్ప్లస్ది. ఏకంగా 32% క్షీణతతో కేవలం 1.7% మార్కెట్ వాటాతో 10వ స్థానంలో ఉంది. పాత గ్రీన్ లైన్ సమస్యల నుండి వన్ప్లస్ ఇంకా బయటపడలేదు. వారి కొత్త ఫోన్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. వన్ప్లస్ సీఈఓ రాజీనామా చేశారని, కంపెనీ మూతపడే అవకాశాలున్నాయని కూడా వార్తలు వచ్చాయి. భవిష్యత్తులో ఒప్పో వన్ప్లస్ను పూర్తిగా తమలో విలీనం చేసుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ టాప్ 10 కంపెనీలే కాకుండా మరికొన్ని బ్రాండ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. గూగుల్ పిక్సెల్ నెమ్మదిగా వృద్ధి చెందుతోంది. వారి మార్కెట్ వాటా సుమారు 0.7% నుండి 1% మధ్యలో ఉంది. గూగుల్ కూడా యాపిల్ లాగే 40,000 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఫోన్లను అమ్ముతోంది. 10 ఏళ్ల క్రితం యాపిల్ అనుసరించినటువంటి వ్యూహాన్ని గూగుల్ ఇప్పుడు అనుసరిస్తూ ఉంది. కానీ మరింత వేగంగా ఇదే వేగంతో వెళ్తే కనుక 2030 నాటికి గూగుల్ పిక్సెల్ భారతదేశంలో ఐఫోన్కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా AI టెక్నాలజీ ఇక పిక్సెల్కు దీర్ఘకాలంలో పెద్ద ప్రయోజనంగా మారవచ్చు. ఇక నథింగ్ బ్రాండ్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి బ్రాండ్లలో ఒకటి. వారి మార్కెట్ వాటా అక్షరాల 1.2%గా ఉంది. నథింగ్ ఒకప్పటి వన్ప్లస్ మార్గాన్ని అనుసరిస్తోంది. వన్ప్లస్ మార్కెట్ వాటా ఇంకా తగ్గితే నథింగ్ దాని స్థానాన్ని భర్తీ చేయగలదు. ముఖ్యంగా 40,000 రూపాయల లోపు విభాగంలో నథింగ్ విజయవంతంగా మార్కెట్ను క్రాక్ చేసింది. ఇక భారతీయ కంపెనీ లావా 0.8% నుండి 1% వాటాను కలిగి ఉంది. వారి ఫోన్లు ఎక్కువగా 15,000 లోపు విభాగంలో అమ్ముడవుతున్నాయి. ఇక టెక్నో కంపెనీ కూడా 1% మార్కెట్ వాటాతో టైర్ 3, టైర్ 4 నగరాలపై దృష్టి సారించింది. ఇన్ఫినిక్స్ కూడా 0.8% నుండి 1% వాటాతో ఆన్లైన్పై ఆధారపడి ఉంది. కానీ ప్రీమియం మార్కెట్లో స్థానం సంపాదించాలని కంపెనీలు నెమ్మదిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. మొత్తం మీద భారతదేశ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చాలా ఆసక్తికరమైన మార్పులు వస్తున్నాయి. 2026 మొదటి త్రైమాసికం ర్యామ్ ధరలు అంతర్జాతీయ సంక్షోభాల కారణంగా చాలా ఆసక్తికరంగా మారింది. రాబోయే Q2, Q3 ఇంకా సవాల్గా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఏ కంపెనీ నిలబడుతుంది, ఏ కంపెనీ వెనుకబడుతుంది అనేది మరింత స్పష్టంగా తెలుస్తుంది. చూస్తూనే ఉండండి. మరి మీరేమంటారు? భారతదేశంలో వచ్చే 3 సంవత్సరాల్లో నంబర్ 1 బ్రాండ్ ఏదవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్రైమ్9 టెక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన టెక్ మీడియాతో కలుద్దాం. బాయ్.